మానుయేలు రక్తము ఇంపైనయోటగున్ పాపిని అందు మోన్కిన పాపంబు పోయేడు నేనాముదోనే పాడుదు రక్షణనాదేనో నానేరము హరించను క్రీస్తే సుచావగా వ్రేలాడుదొంగ దానిలో హాశోది పొందగా అలాంటి పాపిని నిదే ఆయోటమన్గేదా నేనాముదోనే పాడుదు రక్షణనాదేనో నానేరము హరించను క్రీస్తే సుచావగా విశ్వాసముంచి చూడగా విశుద్ధి రక్తమే నా యేసు ప్రేమ నెంతగా నాకెందు చూపును నేనాముదు నే పాడుదు రక్షణనాదేనో నానేరము హరించను క్రీస్తే సుచావగా ఎల్లవరి పాపములను నిర్మూలపరచును రక్షించు గొర్రె పిల్లని రక్తంబు చాలేడు నేనాముదు నే పాడుదు రక్షణనాదేనో నానేరము హరించను క్రీస్తే సుచావగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా 53 అధ్యాయం 1 నుంచి ఆఖరి వరకు అందరం కలిసి చదువుకున్నాం. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మేను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకబడిన వాడు గనుక
మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ప్రియులను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతడు పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి ఆయనను ఆ తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? అన్నప్పుడు కీళ్లతో సమాధి చేయబడి ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీయూ చేయలేదు, అతని నోట ఏ కపటంలోనూ లేదు. నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు తనకు కరిషవంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. పీఠాయుక్తుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి అనేకులను జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విజయమ్మ గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి, గౌరవించాలి. యెషయా గ్రంథాన్ని చూడకుండా చదివింది. 1-2 చోట్ల చిన్న మిస్టేక్లు ఉన్నాయి, నో ప్రాబ్లం, హ్యాపీ. అయినా అవి చిన్న చిన్న విషయాలు, చాలా సంతోషం. అందరూ అలా చదవగలిగిన రోజున యేసు ప్రభు రాకడ, యేసు ప్రభు మహిమను చూస్తాం. హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. దేవుని మందిరంలో మీరు కూర్చుని దేవుని మాటలు వినడానికి దేవుడు చూపిన తన మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరొక దినాన్ని దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునే అంశం ఏంటంటే సిలువ, క్రాస్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతాం, కానీ బోధించే బోధ డిఫరెంట్గా ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి ఒక చాలా పెద్ద ప్రవచనం అది. అతడు నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలం. అంటే యెహోవా ప్రణాళిక, యెహోవా ఉద్దేశం ఏంటనేది బైబిల్ చెప్తుంది మనకి. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అను ఒకడు యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టింది. పల్లెటూరులో ఉన్నటువంటి కురేనీయుడైనటువంటి సీమోను, ఊరు పల్లెటూరే కానీ
అతను చాలా గొప్ప వంశానికి చెందినవాడు, ఒక గొప్ప కుటుంబానికి చెందినటువంటి వాడు. బైబిల్లో సీమోన్లు 11 మంది ఉన్నారు. కురేనుడైనటువంటి సీమోను, అలా యేసు ప్రభువుల్లో సీమోను, 11 మంది సీమోన్లు ఉన్నారు. ఇతడు యూదుడు, ఆఫ్రికా వాడు, అలెగ్జాండ్రియాకి తండ్రి. ఇతడు ఒక గొప్ప వంశములో పుట్టిన వాడై ఉండి యేసు ప్రభు సిలువను మోయటానికి ఆయన ఇష్టపడ్డాడు. చాలా మంది బలవంతంగా పెట్టారంటారు. బలవంతంగా పెట్టల. యేసు ప్రభువును సిలువ మోయటానికి అతడు ముందుకొచ్చాడు. నేను రాత్రి కాలంలో ఆర్సమ్మ చర్చ్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఈ పండగ దినాల్లో వారు మరియమ్మ తల్లి గారి ఊరేగిస్తారు, దాన్ని తేరు అంటారు. ఆ ఊరేగుతూ ఉన్నప్పుడు ఆ తేరు వెళుతూ ఉంటుంది. చాలా మంది మోస్తూ ఉంటారు, మోసడు తప్పుకుంటూ ఉంటారు, మళ్ళొచ్చి మరొకరు ఎత్తుకుంటూ ఉంటారు. ఇదంతా మనకు తెలిసింది. అయితే ఈ సిలువను గురించినటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. సిలువ యేసు ప్రభుతోనే ప్రారంభించబడిందా, అంతకు ముందు ఉందంటే సిలువ యేసు ప్రభు వారి కంటే ముందుగానే సిలువ ఏర్పాటు చేయబడింది. ముందు సిలువ టీ ఆకారంలో ఉండేది. ఆ తర్వాత సిలువ ఇంటు ఆకారంలోకి వచ్చింది. ఆ తర్వాత సిలువ ఇప్పుడున్నటువంటి సిలువాకారంలో, అంటే ఈ సిలువాకారంలోకి వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే హెలీనా అనేటువంటి ఒక మహారాణి ఒక తవ్వకాలు, ఒక పని జరుగుతున్నప్పుడు, తవ్వకాలు తవ్వుకుతున్నప్పుడు ఆ తవ్వకాల్లో హెలీనా ఆ సిలువను చూసినప్పుడు టీ కంటే ఇంటూ కంటే ఈ ఆకారం బాగుంది అనే కాన్సెప్ట్, ఇదైతే బాగుంటుందని దీన్ని సిలువగా ప్రజలకు దాన్ని పరిచయం చేశారు. స్తోత్రం చెప్పండి. దాన్ని పరిచయం చేశారు. కనుక ఈ సిలువను మోయటానికి గల్గొతా కొండ మీద సిలువ ఉంటే, ఒక నిలువు కొయ్యి ఉంటే, అడ్డు కొయ్యను కింద నుంచే దాన్ని మోసుకుంటూ వెళ్ళి అక్కడ సిలువేసేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభువారు సిలువేయటం జరిగింది. ఈ సిలువ ఎత్తు 9 అడుగులు ఉంటుంది. సిలువేయాలనుకున్నప్పుడు సిలువ కొయ్యను తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి కింద నుంచి తీసుకువెళ్ళి పైన పెట్టేటువంటి సందేశం మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ ప్రారంభించబడింది సిలువ అంటే? మొదటగా రోమాలో ప్రారంభించబడింది. ఈ రోమా మహాచక్రవర్తి కాలంలో ఈ ఆకారాన్ని చూచి ఇది ఇదివరకు కొయ్యేసేవాళ్ళు, డిఫరెంట్ ఆకారంలో ఉండే కనుక ఈ సిలువ బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు రోమాలో పాపము చేసిన వారికి, నేరము చేసిన వారికి, దోషము చేసిన వారికి సిలువేసేటువంటి అధికారాన్ని ఆ రాజ్యము సంపాదించింది. మనకి ఎలా ఉరిశిక్ష, ఎలా ఒక విధానమో, అలాగే రోమాలో ఉన్నటువంటి చక్రవర్తి చేసిన తీర్మానం ఏంటంటే, నేరము చేసిన వాడు, నేరము చేయబడ్డవాడు, నేరము చేసిన వాడు ఖచ్చితంగా సిలువను మోయాలి, సిలువలోనే చనిపోవాలి, సిలువలోనే మరణించాలి, అతను మరణించే వరకు సిలువను మోయాలి అనేటువంటిది ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఉరిశిక్ష ఉంది మన భారతదేశానికి. అన్ని దేశాల్లో ఉరిశిక్ష లేదు. కొన్ని దేశాలకి కొన్ని విధానాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ముందుగా అందుకే యేసు ప్రభు వారితో కూడా యేసు ప్రభువుతో కూడా 2 దొంగలు సిలువేశారు. ఎందుకు సిలువేశారంటే, అప్పటికే వారు దొంగలై ఉన్న కారణం చేత ఒక పండుగ నిర్ణయించుకునే వాళ్ళు. ఆ పండుగ దినాల్లో ఎంతమంది అయితే నేరం చేసేవారో అంతమందిని సిలువ ఆ రోజు వేయటానికి పస్కా దినాన వారు ఏర్పాటు చేయటం జరిగింది. సిలువ మోసేవారు ఎత్తైన స్థలానికి వెళ్ళవలసి ఉంది, ఎంత దూరమైనా దాన్ని మోయవలసింది. అందుకు మోసే సమయములు భారము కలిగి క్రీస్తు సిలువను మోస్తున్నప్పుడు అక్కడ కురేనీయుడు అనేటువంటి సీమోను ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు వారు ఆ సిలువను ఇష్టపూర్వకంగా కురేనటువంటి సీమోను మోయటం జరిగింది. ఇప్పుడు దానికి వాక్యంలోనికి మనం కొంచెం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయములో
32వ వచనములో ఉన్నటువంటి మాట మనకి బాగా పరిచయమైనటువంటి మాట. కనబడగా అతని బలవంతము చేసి, నేనేం చెప్పాను, అతను బలవంతం చేయలేదు, కురేనటువంటి సీమోనే అతను ఇష్టపడి మోసారని చెప్పాను. కానీ అసలు విధానం ఏంటంటే అతనే సిలువ మోయటానికి ముందుకు వచ్చాడు. అతను ఒక ఉన్నతమైనటువంటి కుటుంబములో నుండి వచ్చినటువంటి వ్యక్తి అయినా. అందుకని అక్కడ ఉన్నటువంటి మాటల్లో చక్కని మాట తెలుసా, కురేనీయుడైనటువంటి సీమోను వచ్చి ఆయన సిలువను మోయటానికి అతనిని బలవంతము చేసిరి. ముందే చెప్పి, ఇతను ఆఫ్రికా వాడు, యూదుడు, యేసు యూదుడు, తన మతాన్ని తన జాతిని గౌరవిస్తూ తన జాతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి శ్రమ పట్టడం చూసి కురేనటువంటి సీమోను సిలువ మోయటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంతమంది క్రీస్తు సిలువను మోస్తున్నాం? ఒకవేళ సిలువను మోయకపోయినా క్రీస్తు సిలువలో మనం ఎంతమంది పాలు పంచుకుంటున్నాం? క్రీస్తు సిలువలో ఎంతమంది మన జీవితాలు త్యాగం చేస్తున్నాం? క్రీస్తు సిలువ మోసే దినాలను ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నాం? క్రీస్తు సిలువను మోసే దినాల్లో ఎంతమంది మనం పాలువారమై అవుతున్నాం? ఈ స్థితిని ఈ రోజైనా నువ్వు తెలుసుకోకపోతే, లేకపోతే ఈ స్వరాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళైనా తెలుసుకోకపోతే, రేపు శ్రమలు నీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి. ఆ శ్రమల నుండి నేను తప్పించేవాడు ఎవడు కూడా లేడు. అప్పుడు యెరూషలేము కుమార్తెలే అయ్యో 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 అని రొమ్ము కొట్టుకున్న యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఒకటే, ఇప్పుడు ఏడవని అవసరం లేదు. నువ్వు ఇప్పుడు నా కోసం కాదు నువ్వు ఏడ్చేది, నీ కొరకు, నీ పిల్లల కొరకేడు. ఈ మాటలు క్రైస్తవుడిగా నువ్వు ఎంత మొరకు నువ్వు పాటిస్తూ ఉన్నావు? దేవుని కార్యమును ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? దేవుని ప్రక్రియను నువ్వెంతవరకు చేయగలుగుతున్నావు? లోకాన్ని ప్రేమిస్తే ఈరోజైనా లోకాన్ని విడిచిపెట్టి కురేనుడైన సీమోను వలె సిలువ మోసే విషయములు యేసు క్రీస్తుకు సపోర్ట్గా నువ్వు ఉండకపోతే ఏదో ఒక రోజు అదే సిలువ అంటే భారమైనది. సిలువ అంటే చెక్క కాదు సుమా, సిలువ అంటే ఒక ఆకారం కాదు సుమా. సిలువ అంటే ఏంటి? భారమైంది. భారమైన సిలువ మోసి కురేనటువంటి సీమోను యేసు క్రీస్తుతో పాలువాడయ్యాడు. యేసు క్రీస్తు సిలువలో నువ్వేమై ఉన్నావనే సత్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని ఎవరైనా చదవండి. కురేనుడైన సీమోను పల్లెటూరు నుండి వచ్చి మార్గమును పోవచ్చుండగా అతను సిలువ మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రియకును రూపునకును తండ్రి వారు గల్గోతా అనబడిన చోటుకును తీసుకుని వచ్చి, గల్గోతా అనగా కపాల స్థలము అని అర్థము. కపాలంటే అంతేనా? వధించేటువంటి స్థలము. గొర్రెలను వధిస్తారు. చాలా గొర్రెలు అనుకోండి, చాలా గొర్రె కపాలను తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు. అలా ఏదైతే వధించాలనుకుంటారో దాన్ని కపేళం అంటున్నారు. ఇప్పుడు మన భాష కపేళం అంటున్నారు, అంతేనా? కపాల స్థలం అంటే అక్కడికి శ్రమతో అక్కడికి వెళితే ఇక మరణమే తప్ప మరొకటి ఇది. కపాల స్థలములకు ఆయనను మోసుకొని పోయి. ఇతరు ఎవరంటే అలెగ్జాండ్రియాకు తండ్రి. ఈ అలెగ్జాండ్రియా ఒక గొప్ప రాజుగా మనం చూడగలుగుతున్నాం. ఏ రోజైతే ఈ తండ్రి యేసు క్రీస్తు సిలువను మోసాడో వారు బిడ్డలు బహుగా దీవించబడ్డారు, బహుగా ఆశీర్వదించబడ్డారు, బహుగా ఫలించారు. నీ బిడ్డలు ఫలించాలంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు సిలువలో, యేసు క్రీస్తు శ్రమలలో నువ్వు ఖచ్చితంగా పాలువాడవై ఉండాల్సిందే.
యేసుక్రీస్తులో పాలుపడవలసిందే. ఇది మహాకాన్స్టంటినోపులు చక్రవర్తి అటువంటి వారి కుమార్తె హెలీనా ఈ సిలువను కనుగొన్నారు. ఆయన మహాచక్రవర్తి, మహాకాన్స్టంటినోపులు. ఆయన ఆ సిలువను కనుగొన్నాడు. ఆ సిలువను కనుగొన్న తర్వాత జరిగినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? దాని మీద ఒక అక్షరాన్ని చెక్కారు. ఏమనంటే INRI అని చెక్కారు. ఏం చెక్కారు? INRI అని చెక్కారు. అంటే దాని అర్థం ఏంటో చాలా మందికి తెలుసు. నజరేయుడైన యేసు నీకు శుభము. యేసు అని చెప్పుకున్నావు కదా. అంటే అక్కడ మనకు తెలుసు, నేరము చేసిన వారికి సిలువేస్తే అతడు ఏ నేరం చేశాడో అనేది వారికి ఏం చేస్తారు? ఆ బోర్డు కడతారు. పాపం చేస్తే పాపం అని, మర్డర్ చేస్తే మర్డర్ అని, ఏది పాపం చేస్తే ఆ పాపానికి ఆ బోర్డు పెడతారు. ఇతని యందు ఏ పాపమును లేదు. పిలాతే చెప్పేశాడు, ఇతని యందు ఏ దోషము లేదు. దోషము లేని క్రీస్తుని సిలువేశారు. దోషము లేని క్రీస్తుని మరణానికి అప్పగించారు. పిలాతు అంటాడు, ఇతని యందు ఏ దోషము లేదు. ఏంటి ఉన్న దోషం అంటే అతడు యూదుల రాజని చెప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. యూదుల రాజు అని చెప్పుకున్నాడు. కరమునందొక్కరెల్లో పుడకాను స్థిరముగా నునిచేవారల్. కరమునందొక్కరెల్లో పుడకాను స్థిరముగా నునిచేవారల్. ధరణిపాతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండం బనుచు మృక్కిరి. ధరణిపాతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండం బనుచు మృక్కిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ధరణిలో అతి శ్రేష్టమైన వాడా, సిలువ వేయబడ్డ తర్వాత, పునరుద్ధరణ తర్వాత ప్రపంచమంతా భూమి మీద నీ అంత శ్రేష్ఠుడు లేడని మొక్కే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజే క్రీస్తు పునరుద్ధరణమైనటువంటి రోజు. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అనగా నువ్వు యూదుల రాజు అని చెప్పుకున్నావు. రాజు నేనుండగా, రాజులకు రాజు నేనుండగా నువ్వు ఎలా రాజు అంటావంటే, నువ్వన్నా అనుపోయినా నేను రాజునే. నీకు ఎవరు చెప్పారంటే నువ్వే చెప్తున్నావు. ఎవరు చెప్తున్నారు? ఏమయ్యా నువ్వు రాజు అని చెప్పుకుంటానంటే నువ్వే, నీ నోటముట వచ్చింది ఆ మాట. ఆయన రాజు అని పిలాతు మొదలుకుని, అన్న కైపస్ మొదలుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనను అంగీకరించారు. ఎప్పుడో తెలుసా? ఆయన సిలువను మోయటానికి సిద్ధపడినప్పుడు. మాట తప్పని వాడు, మార్గాన్ని విడవనటువంటి వాడు యేసయ్య. ఆయనకు రాసినటువంటి మాట ఆ మాట అంటే INRI, యూదుల రాజా నీకు శుభము. ఏ నేరం అయితే చేసావో ఆ నేరాన్ని నీకు రాసి పెట్టేవాళ్ళు. ఆ మాట ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యూదుల రాజు అయిన యేసు ఆయన మీద నేరము మోపబడి నేరము వ్రాసి ఆయన పైగా ఉంచి ఏమని రాశారు? యూదుల రాజా, యూదుల రాజా నీకు శుభమని నేరం ఒక రాసి ఆయనకు ఏం చేశారు? పైగా తగిలించారు. ఏ తప్పు చేస్తే ఆ తప్పును రాసేవాళ్ళు. ఏ తప్పు చేయలా, ఏ ఘోరము చేయలా, ఏ నేరము చేయలా. ఒకే ఒక మాట, ఏమయ్యా నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావు, యూదులకు రాజు అని చెప్పుకున్నావు, ఇది నిజమేనంటే నువ్వు అన్నట్టే. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును ప్రేమిస్తున్నటువంటి దేవుని దాసులారా, దేవుని వారసులారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ రాత్రి దేవుని కొరకు నువ్వేం చేయబోతున్నావు? గురైనటువంటి సీమోను సిలువను మోయటానికి
ఆయనను లాక్కొచ్చి సిలువను ఆయన మీద వేశారు. ఒకవేళ కురేటువంటి సీమోనికి సిలువ మోయటం ఇష్టం లేకపోతే అతను కూడా మార్గాన్ని తప్పుకోవచ్చు. కానీ సిలువ మోయటానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి కురేనటువంటి సీమోను. అందుకే చదివినటువంటి మాటలు, అతని నోట ఏ కపటమును లేదు. ఏమి లేదు? అతని నోట ఏ కపటము లేదు. అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఈ శ్రమలలో, ఈ నిందల్లో యేసు శ్రమ పడటం, యేసు శిలువ మోయటం, యేసు అవమానించబడటం, యేసు మొక్క మీద ఉమ్మేయటం, ఇదంతా కూడా ఎవరికి ఇష్టమైందంటే యెహోవాకు ఇష్టమైంది. ఒక సామెత ఉంది, రాజు తలుచుకుంటే డబ్బు కొదువ ఉండదు, డబ్బులో కొదువ ఉండదు. యెహోవాయే ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డంటే నా కుమారుడు పవిత్రుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక అతడు లోకము కొరకు పరిశుద్ధుడిగా జీవించాడు. మరలా లోకములో అతడే పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు భూలోకములో ఎక్కడ కూడా ఉండకూడదని తండ్రి ఆయన ఇష్టాన్ని ప్రజలకు తెలియచేశాడు. ఎవరు ఏమన్నా ఏమనకపోయినా సిలువను మోసేటువంటి సందర్భాన్ని, క్రీస్తుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషంగా నీ హృదయం ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. సిలువ ధ్యానాలంటే క్రైస్తవులకు చాలా ప్రతిష్టమైనటువంటి దినాలు, చాలా విలువైనటువంటి దినాలు. ఈ దినాల కొరకు ఎంతో మంది క్రైస్తవులు ఎదురు చూసే దినాలు. కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. దాని ఫలితం ఖచ్చితంగా వారు చూస్తారు. ఆశీర్వాదాలు పొందే ఫలితం వేరుంటుంది, ఆశీర్వాదాలు పొందని ఫలితం వేరు. మనము గత సంవత్సరం హోలీ వీక్లోనే ఎన్నో సాక్ష్యాలు విన్నాం. గత సంవత్సరం ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరిగినాయి. ఈ సంవత్సరం కూడా నీ కుటుంబానికి దేవుడు అద్భుతం చేయాలి. ఈ శిలువ ధ్యాన కూటాల్లో ఈ సంవత్సరం దేవుడికి అద్భుతం చేయాలి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను నిన్న ఈరోజు దాదాపు ఒక 3-4 కలిసా, గుడికి రావడం కలిసా. ఎందుకు రాలేదమ్మా గుడికి అంటే వాడు చెప్పినటువంటి సమాధానం తెలుసా? అయ్యా లైవ్ వస్తుంది కదా, అయ్యా లైవ్లో చూస్తున్నావయ్యా అన్నాడు. లైవ్లో చెప్పడానికి నేను సతీష్ కుమార్ని కాదు, మీరు రోడ్ల తిరిగే క్రైస్తవులు కాదు, మీరు ఒక కుటుంబానికి చెందిన క్రైస్తవులు. ఏ సమయమైనా కుటుంబములు ఇంట్లోనికి రావాలి, ఇంట్లోనే భోజనం చేయాలి. పానీపూరులు తిని లేకపోతే ఏమంటారు అట్లని రోడ్డు మీద భోజనం చేసి బస్టాండ్లో పడుకునే విశ్వాసం కాదు. మనం ఎవరో తెలుసా? ఒక మంచి క్రైస్తవ కుటుంబానికి చెందిన విశ్వాసులు. నేను చెప్పే కదా లైవ్లో చెప్పడానికి నేను సతీష్ కుమార్ని కాదు, మీరు అలాంటి విశ్వాసులు కాదు. మీకు ఒక ఇల్లు ఉంది, మీకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలోకి వెళ్ళి భోజనం చేస్తే సంతోషం. ఆ కుటుంబంలోకి వెళ్ళి తల్లి, తండ్రి, బిడ్డలు, స్నేహితులు, అన్నదమ్ములు అక్కడి కలుసుకుంటే సంతోషం. ఆ సంతోషాన్ని పొందాలనుకుంటే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాల్సిందే. దీంట్లో ఎలాంటి సందేహం? లైవ్లో చెప్పేది నీ కొరకు కాదు లైవ్ చెప్పేది. ఎవరైనా క్రైస్తవేతరులు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరైనా ఉంటే వారి కోసమే, కానీ నా ప్రజలకైతే లైవ్ అవసరంలా. ఒక్కసారి మీరు ఆలోచించండి. కురేనీయుడైన సీమోను వలె సిలువకు ఎదురు వెళ్ళి నిన్ను లాక్కుని నీ విశ్వాసాన్ని గమనించి, నీ భక్తిని గమనించి ఆ సిలువ నీ మీద ఎప్పుడైతే పెడతారో ఆ సిలువ ద్వారా నీకు విలువ వస్తుంది. ఆ విలువైనటువంటి కుటుంబాన్ని నువ్వు పొందుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ సిలువను మోయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలా మోయటానికి ఇష్టపడితే ఒక్కసారి నిన్ను దేవునికి సమర్పించుకో. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. దేవా, ఇంకా నా కొరకు 44 దినాలు ఉన్నాయి ప్రభువా. ఈ 44 దినాల్లో నువ్వు నన్ను ఏం చేయబోతున్నావు? నీకు ఇష్టమైన పనిముట్టుగా, నీకు అంగీకారమైన పనిముట్టుగా, నీకు కలుపుకోనమైన పనిముట్టుగా నన్ను మలుచుకో ప్రభు అని ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు అడుగుతావో దేవుడు నీ కొరకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే లేచి నిలబడు.
నీ కొరకు గురాంశనం గారు ప్రార్థన చేస్తారు. దయచేసి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన గురాంశనం గారు చేస్తారు. ప్రార్థనలోనికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. చక్కని ముఖముపై స్వరూపము లేదు, సొగస్సు లేదు. మొత్తబడ్డాడు, బంధించబడ్డాడు, వేధించబడ్డాడు. పాలు కారే దేహముపై ఆ స్వారూప్యం కోల్పోయాడు. మళ్ళా అంతకంటే స్వారూప్యముతో, ప్రధాన దూత శబ్దముతో మరలా భూమి మీదకి వచ్చాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతుకు నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నువ్వు నమ్మితే ఒక్కసారి నీ హృదయంతో నువ్వు మాట్లాడుకో. నీ హృదయంతో నువ్వు మాట్లాడుకొని, అయ్యా 44 దినాల్లో నేనేమై ఉన్నాను, 44 దినాల్లో నా స్థితి ఏమై ఉంది, 44 దినాల్లో నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేనేంటి అనేది ఒకసారి ఆలోచించి దేవుడే నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీకు సమాధానము దొరుకునుగాక, నీకు మేలు కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక. శ్రమ దినాల్లో క్రీస్తు నీతో ఉండునుగాక, శిలువ ధ్యానంలో క్రీస్తు నీతో నడుచునుగాక, శిలువ దినాల్లో, ఉపవాస దినాల్లో నీ కుటుంబానికి మేలు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అనేటువంటి తండ్రి, కృప కలిగిన రాజా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మా కొరకు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది. నిజముగా ప్రభువా, నువ్వు మా అందరి కోసము నువ్వు చేసినటువంటి గొప్ప త్యాగము కొరకు నీకు తెలియచేస్తున్నాం. అది ఎవరు ఇవ్వలేనటువంటిది ప్రభువా. నీ ప్రేమ అమూల్యమైనటువంటిది తండ్రి. నీ ప్రేమ కొరకు నీ దగ్గరకు వచ్చాము ప్రభువా. గోజాడుతున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాల్లో నిన్ను గూర్చినటువంటి రక్షణ సునాదము వినిపించబడలాగున సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అవసరతలో నీకు మొరపెడుతూ ఉన్నారయ్యా. వారు మరొక సమాధానాన్ని ఇవ్వండి. ఎవరిని విడిచిపెట్టవద్దు ప్రభా. అంతటా అందరూ మారు మనసు కలిగి జీవించాలనేది నీ కోరిక ప్రభు. నాయన, ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రాణాలను తృప్తిపరచండి. ఇది నాన్న రావణమ్మ గారి యొక్క పెద్ద కుమార్తె కొరకు నీకు మనవి చేస్తున్నాం. సహోదరి బలహీనంగా ఉందని చెప్పారు. ఆ సహోదరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ సన్నిధిలో సాక్షిగా వారి తల్లి నిలబడలాగా సహాయం చేయండి. నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఎల్లవేళలా నీకు నేను ఇష్టమైన బిడ్డలంగా జీవించే అనుభూతిని ప్రతి వారికి దయచేయండి. ఈ సిలువ ధ్యాన కూడికలో నాయన మారు మనసు తగిన ఫలాలను ఫలింపచేయటువంటి శక్తిని వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అమృతరాణి గారి కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. జయమణి కొరకు నీకు వందనాలు. వారి ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎంతమంది బిడ్డలైతే మాకు తెలియకుండా మంచాల్లో ఉంటూ ఉన్నారో, ఎంతమంది బిడ్డలు అస్వస్థత హాస్పిటల్ అల్లాడుతూ ఉన్నారు దేవా, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీకు దగ్గరగా, నీకు సమీపముగా జీవిస్తూ ఉన్నారు, వారందరినీ మీరు చేయి పట్టుకొని నడిపించండి ప్రభు. మీనాక్షి గారి కొరకు నీకు వందనాలు. వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి అయా. ఈ సమయంలో దుఃఖంలో ఉన్నటువంటి వరలక్ష్మి కుటుంబం కొరకు నీకు వందనాలు. వారి తోబుట్టులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ లోకానుసారమైనటువంటి తల్లి కాలాన్ని ముగించుకొని నీ రాజ్యములో చేరిందని మేము నమ్ముతూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతిని చేకూర్చండి. దుఃఖములో ఉన్న వారి కుటుంబాన్ని, వారి సహోదరులందరినీ మీరు దీవించండి. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీ యొక్క భద్రత, తోడ్పాటు ఉంచమని వేడుకుంటూ ఉన్నాం.
నాయన నా సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, గృహసంతి వారిని దీవించండి. ప్రతి వారి అవసరతలు మీరు తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సన్నిధి సదా మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. రేపు ఉదయం 11